స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాము. పాన్ పెట్టుకొని దానిలో 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, శనగగుళ్ళు 1/2 కప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. శనగగుళ్ళు వేగినవి, కరివేపాకు 4, ఒక స్పూన్ పసుపు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పెద్దది 1, పచ్చిమిర్చి 5 వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం సేపు వేగనిద్దాము. వీటిల్లో మరాఠీ మొగ్గ, 1 యాలుక్కాయ, లవంగాయలు, చెక్క, బిర్యానీ ఆకు వేసుకుంటే వంకాయ కూరలోకి చాలా బాగుంటుంది. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాము. దీనిలో ఉల్లిపాయ వేగింది. దీనిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది. దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు 1/2 కేజీ తీసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను వంకాయ ముక్కలు దీనిలో వేసుకున్నాము. ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాము. వేసుకొని బాగా కలుపుకున్నాం ఒకసారి. దీన్ని చిన్న పెట్టుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నాము. ఇలా బాగా కలుపుకున్నాం కదా, దీని మీద మూత పెట్టుకున్నాము ఒక 5 నిమిషాలు. అయింది. ఒకసారి మూత తీసి చూసుకుందాము. వంకాయ ముక్కలు చక్కగా మగ్గినవి. ఇలా మూత పెట్టుకోవటం వలన తొందరగా అవుతుంది కర్రీ, ఇట్లా చక్కగా మగ్గుద్ది. కూర కూడా తొందరగా అవుతుంది. ఇప్పుడు దీనిలో కారం వేసుకున్నాము. 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము. కారము ఉప్పు మాత్రం ప్రతి కూరలోనూ మీరు చూసి వేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఎక్కువగా తింటారు, ఒక్కొక్కళ్ళు తక్కువగా తింటారు. దానివల్ల ఇలా ఒకసారి కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకున్నాము. ఎందుకంటే ఆవిరికి చక్కగా కారం కూడా ముక్కకు బాగా పడుతుంది. ఒకసారి మూత తీసి చూసుకున్నాము. చక్కగా కారం కూడా బాగా కలిసింది. కూర కూడా చక్కగా మగ్గింది. దీనిలో కొంచెం పొడి మసాలా వేసుకున్నాము. వంకాయ కూరలో గరం మసాలా వేసుకుంటేనే బాగుంటుంది. 1 స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. వంకాయ కూర అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. ఇది వంకాయ కూర నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇది మీరు కూడా ఒకసారి నేను ఎలా తయారు చేసి చూపించానో అలానే తయారు చేసి ఎలా ఉందో మా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.